హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరీ టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోలో కొన్ని ఫన్నీ మూమెంట్స్ని అయితే షేర్ చేయబోతున్నానండి. లాస్ట్ వీక్ మేమందరం కూడా ట్రిప్కి వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. అక్కడ కొన్ని ఫన్నీ థింగ్స్ చోటు చేసుకున్నాయండి. మేము ఏ ట్రిప్కి వెళ్ళాము అనేది మా ప్రీవియస్ వీడియోస్ని ఫాలో అయ్యే వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. ఇక బోటింగ్ చేయడానికి ముందు కొన్ని ఫొటోస్కి అయితే ఈ విధంగా ఫోజులు ఇచ్చేసి ఆ తర్వాత సెల్ఫ్గా డ్రైవ్ చేయడానికి రెడీ అయిపోయామన్నమాట మా హస్బెండ్ నేను. ఇలా అయితే ఇక్కడ ఇద్దరికీ కూడా స్విమ్మింగ్ రాదు. అలాగే బోట్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలీదు. బట్ ఇద్దరం కూడా ఒకళ్ళు ముందుకి, ఒకళ్ళు వెనక్కి అనుకుంటూ బోట్ మీద అలా ముందుకు వెళ్ళిపోయాము. అనుకోకుండా ఇంకా హాఫ్ డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత బోట్ ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయి ఇద్దరం కూడా వాటర్‌లో పడిపోయామండి. లక్కీలీ మాకైతే ఏం కాలేదు. ఇక్కడ చూడొచ్చనమాట బోట్ ఎలా ఒరిగిపోయి మేము పడిపోయామో. చూడ్డానికి కూడా అది ఫన్నీగా ఉంది. ఇంకా ఆ తర్వాత మా ఫ్రెండ్స్ తోటి కొన్ని ఫోటోలకైతే ఫోజులిచ్చామండి. ఇట్లా మేము ఫోటోస్‌కి ఫోజులిస్తుంటే ఒక కుక్కొచ్చేసి మా వైపు చూస్తూ అరుస్తూ ఉందండి. అది కూడా బాగా ఫన్నీగా ఉందనమాట ఆ ఫోటో చూస్తుంటే. ఇంకా ఆ తర్వాత మా హస్బెండ్ అయితే ఒక టాటూ వేయించుకున్నారు. టెంపరరీ టాటూ. ఫస్ట్ ఇక్కడ ఒక గ్లూని అప్లై చేసేసి దానిపైన ఒక స్టిక్కర్‌ని పెయింట్ చేస్తారనమాట. మనకి స్టిక్ చేసేసి తీస్తే ఒక పెయింటింగ్ లాగా పడిపోతుందండి. దానిపైన వాళ్ళు ఇంకేదో ఒక కలర్ తోటి మనకి డిజైన్ వేస్తారు. ఇది టెంపరరీ టాటూ అనమాట. మా ఫ్రెండ్ కూడా వేయించుకుంటాను చిన్నది అని చెప్పింది. వాళ్ళైతే రూ. 100 అయిద్ది ఆ టాటూ అయితే అన్నారు. ఇంక మా హస్బెండ్ ఇది ఎంత పడుతుంది అంటే అతను ఔర్ ఎక్సవ్ అన్నారంట. బట్ మా హస్బెండ్ ప్రాపర్‌గా వినకుండా సవ్వే కదా అని చెప్పేసి చేయించుకున్నారు. లాస్ట్‌కి నేను అడిగాను కూడా రూ. 100కి ఎలా చేస్తారు అని. బట్ అది మాకు బ్లాస్ట్ అయిందనమాట. 800 అని చెప్పారంట అతను. 800 ఇంక అక్కడ వదిలించుకొని ఆ తర్వాత పానీపూరి దగ్గరికి వెళ్ళామండి. ఇక్కడ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి పానీపూరి. మనకి రూ. 40కి మొత్తం 7 టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఇస్తారనమాట. పర్లేదండి. చాలా బావున్నాయి ఇక్కడ. ఇంక పానీపూరి లవర్స్ ఎవరైనా ఉంటే గనక పానీపూరి బండి కనపడితే ఆగరు కదా! సేమ్ ఇక నేను గూడా అలాగే వెళ్ళి పానీపూరి అంతా కూడా ఎంజాయ్ చేశాను. అలాగే మీకు బ్యూటిఫుల్ సన్‌సెట్ పాయింట్‌ని కూడా చూపించాలని చెప్పేసి ఈ వీడియోలో ట్రై చేశానండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఫస్ట్ సన్ అంతా కూడా రెడ్ కలర్‌లో రౌండ్‌గా ఉన్నాడు. తర్వాత ఉండే కొద్దీ షేప్ అంతా కూడా అసలు హాఫ్ సర్కిల్‌లోకి తర్వాత కంప్లీట్‌గా అసలు కొండల్లోకి కలిసిపోయినట్లుగా అట్లా ఉందండి. చాలా సీనిక్‌గా ఉందనమాట చూడ్డానికి. ఇక్కడ కోల్డ్ చేయడం వల్ల వాయిస్ అంతా కూడా కొంచెం పెయిన్‌గా ఉందండి. దానివల్ల పెద్దగా చెప్పలేకపోతున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఎలా సూర్యుడంతా కూడా అస్తమించాడో. ఇది డైరెక్ట్‌గా లైవ్‌లో చూస్తే ఇంకా చాలా బావుంటుందండి. బట్ ఇక్కడ మేము బోట్ మీద వీడియో తీయడం వల్ల కూర్చొని అది పైకి, కిందకి ఎగురుతూ ఉండేసరికి అలా ఉందండి. ఇక ఇదైతే మాకు చాలా బాగా పీస్‌ఫుల్‌గా అనిపిచ్చింది. ఆ తర్వాత మాకు లైట్ హౌస్ పాయింట్ ఒకటి చూపించారు. మనము చాలా మూవీస్‌లో ముఖ్యంగా 'అల్లు అర్జున్' మూవీలో కూడా లైట్ హౌస్ అనేది మనం విన్నామండి. అట్లాంటిది ఇక్కడ కూడా ఉందనమాట. ఇది నైట్ టైమ్ అయితే ఇంకా చాలా బావుంటుంది అని చెప్పారు. బట్ మేము 6:00 అప్పుడు చూడడం వల్ల లైటింగ్ అయితే లేదు. ఇంగ మేము జస్ట్ దాన్నైతే క్యాప్చర్ చేసుకున్నామండి. ఇక్కడ చూస్తున్నారు కదా! లైట్ హౌస్ ఇదేననమాట. నైట్ 7:00, 8:00 అప్పుడైతే అదిరిపోతుంది ఆ లైటింగ్ తోటి. ఇంకా ఆ తర్వాత చిన్న చిన్న షాపింగ్స్ అయితే చేశామండి. ఇక్కడ కనపడుతుంది కదా! హ్యాండ్ బ్యాగ్. ఇదైతే నేను 200కే కొన్నానండి. మీరు నమ్మరు కానీ ఇది ఫస్ట్ 650 చెప్పారనమాట. తర్వాత 450 అన్నారు, 350 అన్నారు. లాస్ట్‌కి ఫైనల్ ప్రైస్ 250 అన్నారు. ఇంక నేనైనా కూడా వాళ్ళతో ఊరుకోకుండా బార్గెయిన్ చేసేసి నాకు 200కి ఇస్తే తీసుకుంటాను. లేకపోతే లేదు. నేను ఆల్రెడీ వేరే వీడియోస్ అన్నీ కూడా ఫాలో అయ్యాను. నాకు తెలుసు ఏది ఎంత కాస్ట్ ఉంటుంది అని చెప్పేసి 200కి అయితే తీసుకుంటా. లేకపోతే నాకొద్దు అని చెప్పేసి వెనక్కి తిరిగానండి. ఇంక వాళ్ళు సరే ఏదో ఒకటిలో ఇచ్చిందే తీసుకుందాం అని చెప్పేసి ఫైనల్‌గా 200కి ఇచ్చేసారనమాట. ఇంకా ఈరోజైతే ఇంకా ఇది ఆ వీడియోకి ఇది అందరి వీడియో అండి. ఇది ఈరోజు మార్నింగ్ చేసిందనమాట. నేను మార్నింగ్ మా హస్బెండ్‌కి క్యారేజ్ అంతా ఇచ్చేసిన తర్వాత ఆఫ్టర్‌నూన్ ఇంకేదైనా స్పెషల్‌గా చేసుకుందాము రైస్ తోటి అని చెప్పేసి కొంచెం రైస్ ఉంటే దాంతోటి మసాలా రైస్ టైప్‌లో ట్రై చేశానండి. బట్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్ ఇట్లాంటివేవి ఉండవనమాట. కానీ ఇది మసాలా రైస్. ఎప్పుడన్నా నోరంతా కూడా అట్లా చేదుగా బాలేదు అనిపించినప్పుడు ఇట్లా ట్రై చేయొచ్చండి. సింపుల్ ప్రాసెస్ అండి. జస్ట్ స్టవ్ మీద ఒక బాండ్లీ పెట్టేసి అందులో 2, 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత అందులో తాలింపు గింజలు, కరివేపాకు, కొత్తిమీర, టమాటో, చిల్లీస్ ఇవన్నీ కూడా వేసేసి అవి కొంచెం వేగాక అందులో కొంచెం సాల్టు, కొంచెం పసుపు, ఒక 2, 3 స్పూన్స్ కారం వేసి తర్వాత కలిపేసుకున్నాక ఒక 2 స్పూన్స్ వరకి పెరుగు వేసుకోవాలి. ఇలా మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసుకొని ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్నటువంటి రైస్‌ని ఇట్లా పొడి పొడిగా చేసుకొని కలుపుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. సడెన్‌గా ఇంటికి ఎవరైనా గెస్ట్‌లొచ్చినా కూడా వాళ్ళకి ఇలా చేసి పెట్టొచ్చనమాట. చాలా లైక్ చేస్తారు. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. ఒకసారి మీరు గూడా ఎప్పుడన్నా ఇంట్లో ట్రై చేయాలనుకున్నప్పుడు ఈ రెసిపీని చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది.
ఇంకా మా ఇంట్లో అయితే అందరూ ఒక్క ముక్క కూడా, ఒక మెతుకు కూడా వదిలిపెట్టకుండా తింటారనమాట. ఇలా ఎప్పుడన్నా స్పెషల్‌గా చేసినప్పుడు రైస్. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతటితోటి ఎండ్ చేస్తున్నానండి. ఎందుకంటే బాగా థ్రోట్ పెయిన్ వల్ల ఎక్కువ మాట్లాడలేకపోతున్నానండి. అందుకే ఇంకా ఈ షార్ట్ వీడియోకి అక్కడ ట్రిప్‌లో మాకు జరిగిన ఫన్నీ మూమెంట్స్‌ని కూడా యాడ్ చేసి పెట్టానండి. దయచేసి అర్థం చేసుకోండి. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానెల్‌ని వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.